నమస్తే. మనం ఇప్పుడు జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు వద్ద ఉన్నాం. ఈ చింతకుంట చెరువును గత ప్రభుత్వం మినీ ట్యాంక్ బండ్ లాగా తీర్చిదిద్దింది, రూపొందించింది. ఇక్కడ ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేసింది. ఈ ట్యాంక్ బండ్ ఆనుకొని, ఈ చింతకుంట చెరువును ఆనుకొని ఎన్ని భవనాలు వెలిచాయో చూడండి, ఎంత ఆక్రమణ గురైందో చూడండి. చింతకుంట చెరువు లోపలికి నిర్మాణం జరిగింది. చింతకుంట చెరువు ఆనుకొని, ఈ చెరువును ఆనుకొని ఇన్ని అక్రమ కట్టడాలు వెలిసినా కూడా ఇక్కడున్న అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఇంకో 10 సంవత్సరాలు ఇలా ఉంటే ఈ చెరువు కనుమరుగవడం ఖాయం. ఎందుకంటే ప్రతిరోజు అక్రమంగా ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయో చూడండి. యథేచ్ఛంగా ఈ పట్టణం ఈ చింతకుంట చెరువును ఆనుకొని అనేకమైన కబ్జాలు జరుగుతున్నాయి. యథేచ్ఛంగా కబ్జాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేదు. జగిత్యాల పట్టణం జిల్లా కేంద్రమైంది. మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ అనగానే అసహ్యం వేస్తుంది. జగిత్యాల మున్సిపాలిటీ అంటేనే అసహ్యం వేస్తుంది. అదొక అవినీతి కూపం. విపరీతమైన అవినీతి చోటు చేసుకుందని ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఒప్పుకున్నారు. మరి ఎందుకు ఈ అవినీతిని తొలగించడానికి లేదా? జిల్లా కేంద్రంలో ఐఏఎస్, జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఉంటారు. కలెక్టర్కు రాజ్యాంగం విశేష అధికారాలను సమకూర్చింది. చూపుడు వేలుతో శాసించగల అధికారాలున్నాయి. ఎందుకు ఆ అధికారాలు ఇక్కడ పనిచేయట్లేదు? ఈ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలను ఎందుకు నిలువరింపజేయడం లేదు? చూడండి, ఈ చింతకుంట చెరువును ఆనుకొని ఎన్ని రంగురంగుల భవంతులు వెలిచాయో. నీటిలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా, నీళ్లలోనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా. ప్రతి దానికి ఓ రాజకీయ ప్రయోజనం, ప్రతి అక్రమం వెనుక ఓ రాజకీయ ప్రయోజనం, ప్రతి అక్రమం నిర్వహించడానికి అధికారాలు నిర్వహించడానికి రాజకీయం ముందుగా ఉంటుంది. ఈ ఫలితమే ఈ చింతకుంట చెరువు పూర్తిగా లోపలికి చొచ్చుకొచ్చారు. ఈ అక్రమ కట్టాలని లోపలికి చొచ్చుకొచ్చారు. ఇలా ఉంటే ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత అసలు చింతకుంట చెరువు ఉండదు. అనేక క్రతువుల నిర్వహణ కోసము ముందు చూపుగా ఈ పట్టణ ప్రజల కోసము వినాయకుల నిమజ్జనమైతేంది, బతుకమ్మల నిమజ్జనమైతేంది, తదితర అనేక క్రతువుల కోసం ఈ చింతకుంట చెరువును అందంగా తీర్చిదిద్దారు. అయినా ఏం ప్రయోజనం? చూడండి, ఇటువైపు కబ్జాలు, అటువైపు కబ్జాలు. గత ప్రభుత్వం ఇలాంటి కబ్జాలను నిలువరించడం కోసం రాష్ట్రంలో స్థానిక సంస్థల కలెక్టర్లను నెలకొల్పి స్థానిక సంస్థల కలెక్టర్లను ఒక పోస్ట్ ని క్రియేట్ చేశారు. ఇక్కడ 3 కలెక్టర్లు ఉంటారు. లక్షల్లో జీతాలుంటాయి, 5 అంకెల జీతం. కలెక్టర్లకు విశేష అధికారాలుంటాయి. స్థానిక సంస్థలకు ఒక ప్రత్యేక కలెక్టర్ ఉంటారు. వచ్చిన కలెక్టర్లా ఏం చేస్తుండు? రాజకీయ ప్రయోజనాలను కాపాడి విలువైన భూములను కబ్జాదారుల చేతుల్లో పెట్టి బదిలీపై వెళ్లిపోతున్నారు. చివరికి ఈ ప్రాంత ప్రజలకు, ఈ జిల్లా ప్రజలకు మిగిలేదేంది? సందులు గొంతులు మాత్రమే. కలెక్టర్ నిజంగా ఆయన ఇక్కడ ఏ అక్రమం కూడా ఉండడానికి చేయగలుగుతాడు. ఎందుకు ఆయన అధికారాలన్నింటినీ ఎవరు మభ్యపెడు, ఎవరు అడ్డుకుంటున్నారు? ఇది రాజకీయ ప్రయోజనం కాదా? ముందు తరాలకు ఈ చింతకుంట చెరువును అందించాల్సిన బాధ్యత మన పైన లేదా? ఈ పట్టణ ప్రజల పైన లేదా? మరి ఎందుకు ఇన్ని అక్రమాలు? ఆ మున్సిపాలిటీ ఎంత అవినీతి కూపంలో ఎందుకు ఉంది? ఇంకా దాన్ని పరిశీలించి దాన్ని సక్రమమైన మార్గంలో పెట్టే అధికారాలు కలెక్టర్ వద్ద లేవా? ఈ కలెక్టర్ అధికారాలకు రాజకీయ జోక్యం అడ్డం వస్తుందా? వాటిని అధిగమించి చేయగల అధికారే లేడా? ఎందుకు? చూడండి, నీళ్లలో తేలాడినట్టు కనబడుతున్న భవంతులు కనబడుతున్నాయి. ఇటుపక్క బఫర్ జోన్ లో అనేక నిర్మాణాలు, కట్టను ఆనుకొని నిర్మాణాలు జరిగాయి. యథేచ్ఛంగా సాగుతున్నది. ఇందులో కోట్ల చేతులు మారుతున్నాయి. అయినా కూడా ఒక్క అధికారి స్పందించడం లేదు. ఇంకా ఇరిగేషన్ శాఖ, జిల్లా ఇరిగేషన్ శాఖనైతే అది ఉన్నదా లేదా అనే ఒక అనుమానం వస్తుంది. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. గాఢ నిద్రలో ఉన్నారు. అసలు కనీసం ఆ శాఖ పైన అవగాహన లేని వ్యక్తులు ఈ డిఈ స్థానంలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఇది ఒక అక్రమే కాదు, ప్రతి నాలా మూసుకపోయింది, ప్రతి డ్రైనేజ్ మూసుకపోతుంది, ప్రతి ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేస్తున్నారు. ఆ కబ్జా వెనుక ఒక రాజకీయ ప్రయోజనం, ఒక అధికారి ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తుంది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ పట్టణ ప్రజల పరిస్థితి ఏంటి? కనీసం ఆట విడుపు కోసం తమ కుటుంబాలతో వచ్చి కూర్చోవడానికి గత ప్రభుత్వం ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ రూపొందించింది. ఈ ట్యాంక్ బండ్ ఒక్కటి తప్ప అటువైపు చింతకుంట చెరువు అవతల వైపు చూడండి ఎంత దారుణంగా వీటిని తొలగించడానికి ఇక్కడ హైడ్రా పనిచేయదు. హైడ్రా అంటే కేవలం హైదరాబాద్ కి పరిమితమా? మున్సిపాలిటీలో పనిచేయదా? ఈ కబ్జాదారులను నిలువరించే అధికారమే లేదా?
నిజంగా ఇది శోచనీయం.